back to the normal position. Okay. Itan unconscious, no breathing, no pulse, nothing. First thing ఏం చేస్తాను? బట్టలు ఎందుకు ఇవ్వాలి మేము? అంటే ఆయనకు ఫ్రీగా వెంటిలేషన్. ఓకే, వెంటిలేషన్ one more thing. Another? అంటే మనం ఇవ్వడానికి సిపిఆర్ ఇవ్వడానికి. బ్రీతింగ్ ఫ్రీ. ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నల్ ఇంజరీస్ మీరు ఇక్కడ ప్రెస్ చేయలేరు, రిబ్స్కి ఓన్లీ వాచ్ చేయాలా. ఓకే, నో పల్స్, నథింగ్. ఇతను బ్రీత్ లేడు. నెక్ ఇంజరీ, ఇన్ కేస్ ఆఫ్ నెక్ ఇంజరీ అయిపోయింది, వాళ్ళకి సిపిఆర్ ఎట్లా చేయాలి? వన్ వాలంటీర్ ఒకరు కావాలి. వన్ వాలంటీర్ ఎనీవన్. నెక్ ఇంజరీస్కి మీ ఎల్బోస్ ఉంటాయి కదా, కింద పెట్టాలి. కింద పెట్టి ఇట్లానే పట్టాలి. దిస్ ఈజ్ యువర్ పొజిషన్. మూవ్ చేయకూడదు సార్. సిపిఆర్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ రైట్ హ్యాండ్. లెఫ్ట్ సైడ్ నుంచి ఎప్పుడు చేయకూడదు సిపిఆర్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో మీకు ప్రెషర్ ఎంత పడుతుంది అర్థం కాదు. రైట్ హ్యాండే యూజ్. రైట్ హ్యాండ్ రైట్ సైడ్. ఎగ్జాక్ట్లీ ఇది బోన్ ఉంది, ఇది వన్ హ్యాండ్. బోన్ కింద పెట్టాలి. బోన్ సైడ్. ఎల్బో ప్రెస్ కాకూడదు, ఓన్లీ ప్రెస్. ఉత్త పంప్ చేయాలి. ఒక బాల్ తీసుకుంటాను సార్. ఈ టైప్ ఎందుకు? దిస్ ఈస్ గ్రేప్. సార్ అది ఇది గ్రేప్. ఈ హోల్డ్ గ్రేప్. సిపిఆర్ ఇచ్చేది మేము నార్మల్గా ఎల్బోస్ బెండ్ చేయకూడదు, ఓన్లీ పుష్. 1 for example 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 24 25 26 27 28 29 30. బ్రీత్ ఇవ్వాలి. బ్రీత్ ఇస్తున్నప్పుడు చెస్ట్ రేజ్ అవుతుందా లేదా అది చూడాలి. కొంచెం లిటిల్ బిట్ అయినా రేస్ కావాలి, అప్పుడే దానికి ఆక్సిజన్ పోతుంది, లేకుంటే పోదు. చెస్ట్ కంప్రెషన్స్ 30 on the spot blow. Okay, in case if he is recover ఎక్కడ? సేమ్ పొజిషన్ మీరు చేసేయండి. సేమ్ పొజిషన్. ఈ లెగ్ ఉంటుంది, ఈ లెగ్ క్రాస్ చేయాలి. ఈ హ్యాండ్ ఉందా, హ్యాండ్ స్లైట్లీ బెండ్ చేసి దిస్ ఈజ్ ఓపెన్. దీనికి రికవరీ పొజిషన్ అంటారు. దానికన్నా ముందు మేము విక్టిమ్కి టర్న్ చేస్తాం కదా, ఓపెన్ మౌత్ అని చెక్ లోపల. వెరీ సింపుల్. చెక్ చేసిన తర్వాత మీరు సిపిఆర్. ఎనీ డౌట్స్? వెరీ ఈజీ. ఇతనికి స్పైనల్ కార్డ్ ఇంజరీ. స్ట్రెచర్లో ఎలా వేస్తాం? స్ట్రెచర్లో either you can use bedsheet, stretcher bed manaka, even you can hold shed point also straight. But recover kosamu back support compulsory. Slowly. Neck move kaagurdu. Straight. That's it. దాని తర్వాత 2 మెంబర్స్ అక్కడ నుంచి ఒక బెడ్షీట్ పుల్ చేసుకుంటారు లోపలికి. ఓకే, నీస్ ఉండేది కదా, నీస్ కూడా మీరు చేయబెడితే ఆటోమేటిక్ ఈ బాడీ మొత్తం తెలుస్తుంది.
దిస్ షుడ్ బి వెరీ స్పీడ్. నేను ఎందుకు స్లో చూపెడుతున్నా అంటే మీకు అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ ఐడియా. దెన్ డన్. బాడీకి మూవ్ చేయాలంటే నువ్వు నార్మల్ ఉన్నా ప్లీజ్ కాదు. అక్కడి నుంచి ఒకటి సపోర్ట్ చేస్తారు, మీరు అలా అతని బట్స్ కింద నుంచి రావాలి, చేతులు ఇట్లా. ఓకే లెఫ్ట్ అంత లిఫ్ట్ చేయకూడదు, ఈక్వల్లీ కౌంట్ అప్ అండ్ చేయండి. 1 2 3 లెఫ్ట్. With the support of shade, with the support of trouser, hold. Blanket matters. Neck is very important. Neck injury unte third person compulsory. మన దగ్గర స్ట్రెచర్ ఉంది. If you have a stretcher, one person with a stretcher, stand by. This is the standby position, this is stretcher. రీకవర్ పొజిషన్ నుంచి టచ్ చేస్తారు కదా, సేమ్ 2 మెంబర్స్ అట్లానే లిఫ్ట్ చేస్తారు. కొంచెం లిఫ్ట్ చేస్తే స్ట్రెచర్ కిందకి దొబ్బారు. మీరు చేస్తారు షూ తెలియదు చాలా ఈజీ. చూసే కదా ఫస్ట్ ఇతనికి పిల్లలకి రికవరీ పొజిషన్ బాగుండు, మళ్ళీ వచ్చి సేమ్ పొజిషన్ స్టార్టింగ్ నువ్వు ఎట్లా ఉన్నారు మీద అట్లా వచ్చాయి. పడుకుంది. నంబర్ 1 ఏబిసి, ఎయిర్వేస్, బ్రెయిన్, సర్క్యులేషన్. దానికన్నా ముందు అసెస్మెంట్ చేయాలి, నార్మల్ అసెస్మెంట్, బాడీ చెక్ చేయాలి, ఇంజురీస్, ఇంటర్నల్ ఫ్రాక్చర్స్ ఏమన్నా. స్టార్ట్. అన్కాన్షియస్. ఫస్ట్ వచ్చి ట్యాప్ చేయండి, కంపల్సరీ ట్యాప్ చేయండి. ఏమన్నా పిలవాలి హలో వినపడుతుందా బాబు? వెరీ గుడ్, ఎక్సలెంట్. ప్రెస్ చేయకూడదు, నెవర్ ప్రెస్. బాగా టచ్ చేసుకుంటే ఏమైనా గాయాలైనాయా? అంతే. దిస్ ఇస్ ఓన్లీ థింగ్. పామ్ మొత్తం పామ్ యూజ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, ఫింగర్ పెడితే అర్థం కాదు. మొత్తం పామ్, ఫుల్ పామ్ ఉండాలి. వాట్ ఇది స్ట్రైట్ ఉందా? ఇక్కడ ఏమన్నా క్వశ్చన్? రికవరీ పొజిషన్. రికవరీ ఇక్కడి నుంచి. రికవరీ చేయడానికి ఆల్వేస్ రిమెంబర్ రైట్ ఆర్ లెఫ్ట్. రైట్. రికవరీ పొజిషన్ 2 టైప్స్ చేయొచ్చు. మీరు లెఫ్ట్ హ్యాండర్ ఉంటే రైట్ సైడ్ నుంచి చేయండి, రైట్ హ్యాండ్ నార్మల్ ఉంటే రైట్ హ్యాండ్ ఉంటే ఇక్కడ నుంచి. టెక్నిక్స్, ఈ హ్యాండ్ ఇతని హెడ్కి స్పైనల్ కార్డ్ మొత్తం హోల్డ్ చేసి పట్టుకోండి, ట్విస్ట్ పట్టుకోండి. ఇది సపోర్ట్ ఆఫ్ టర్న్. ఇది వాటర్లో కూడా ఇదే సేమ్ పొజిషన్. వాటర్లో ఫ్లోటింగ్ అవుతుంటారా, సేమ్ ఇదే పొజిషన్, ఇట్లానే పట్టుకోవాలి. అట్లా కాదు. మెయిన్ ఇంపార్టెంట్, మీరు నోస్ కానీ ఈ గొంతు కానీ బ్లాక్ చేయకూడదు. ఎప్పుడైనా ఈ హ్యాండ్ తీసుకొని ఎప్పటికైనా చెవులో ఆడబెట్టండి. ఈ చెవులు 2 బంద్ చేయండి. ఫస్ట్ ఈ చెవులు బంద్ చేసేస్తే మీకు ఈ స్పైనల్ కార్డ్ మొత్తం స్ట్రైట్ ఉంటుంది. ఇక్కడ చూడు, మెయిన్ అబ్జర్వేషన్ చేయండి. ఇది చాలా హోల్డ్ చేసినామా, ఫర్ ఎగ్జాంపుల్ యూ హోల్డ్ టర్న్.
చేతిలో ఉన్న పిల్లడు నీళ్ళలో ఉంటే ఇంకొకరు ఏం చేస్తారు ఒక లోవర్ బ్యాక్లో సపోర్ట్ ఇస్తారు, ఇక్కడ సపోర్ట్ డైరెక్ట్ టు ద షో. ఇది ఫోరామ్ యూజ్ చేయండి. ఎక్సలెంట్. చెవు ఇది పైకి ఈసా నోసు మౌత్ క్లియర్ ఉండాల. అది అట్లా నీ చేతి మీదకే టర్న్ చేసుకోవాలి. నీ చేతి మీదకే టర్న్ చేసుకోవాలి. అది అట్లా అది చిన్నగా స్లో పెట్టాలి. అది అది చక్కగా పెట్టాలి. ఇది రికవరీ పొజిషన్. రైట్. ఇప్పుడు ఏం చేయాలి మీరు? సిపిఆర్ ముందు చెక్ చేయాలి. దాని తర్వాత పల్స్, నో బ్రీతింగ్, నథింగ్. నాయిసీ ఉంది, ఇయర్ పెట్టి ఫీల్ చేయండి. ఫీల్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు ఫీల్. హార్ట్ బీట్ లేదు, నో హార్ట్ బీట్, నో ఎయిర్, ఓకే, నో పల్స్. ద నెక్స్ట్ డైరెక్ట్ స్టార్ట్ ద సిపిఆర్ టిల్ అంబులెన్స్ అరైవ్స్. అంబులెన్స్ వచ్చినంత వరకు సిపిఆర్ కంపల్సరీ. అక్కడ అది అక్కడ చూపించారు కదా రైట్. పిల్లలు ఉంటే ఓన్లీ వన్ హ్యాండ్ ఇస్తాను. మీ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలు ప్రెషర్ వేస్తున్నప్పుడు వన్ హ్యాండ్ యూజ్ చేస్తామా మేము, హెడ్ పైన కంపల్సరీ హెడ్ మూవ్ కావాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 చాలా స్పీడ్ ఉండాలి. ఆ బాల్ పైన ట్రై చేయండి. మీరు ఆ బాల్ పైన ట్రై చేయండి. టేక్ ఎవ్రీ వన్ వన్ బాల్. మూవ్స్ 1 2 3. లాక్ చేయాలా? లాక్ చేయాలి. ఇది లాక్ చేస్తే మంచిది సార్. ప్రెజర్ పడుతుంది. హీల్, యూజ్ ఓన్లీ హీల్. అది అది ఈ పార్ట్ యూజ్ చేయాలి, ఈ పార్ట్ యూజ్ చేయకూడదు. ఈ పార్ట్ ఏముంటుంది? ఇక్కడ ఏళ్ళు ముడిచారు బోన్స్. ఇక్కడ బాంబు మాత్రం బోన్. టేక్ మోర్ బాల్స్. టేక్ ఎనీ ఆఫ్ యూ ప్రాక్టీస్ చేయండి. అట్లా పక్కన కూర్చొని ట్రై చేయండి. సిపిఆర్. ఎల్బో బెండ్ కాకూడదు. బాడీ స్ట్రైట్, మీ వెయిట్ ఉండాలి ఇట్లా. నీస్ స్ట్రైట్, ఓకే స్ట్రైట్. పొజిషన్ ఇది ఉండాలి. ఇట్లా ఉండాలి సార్. ఇది ఉంటే డైరెక్ట్ మీ ప్రెషర్ పడుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 స్పీడర్. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Sir, move on. Take. One by one. Straight hands. పాముతో కరాటే చూడండి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు అట్లా దాంట్లో సేమ్ అది అది మీరు 30 కంప్రెషన్ ఇట్లా 100 కంప్రెషన్ పర్ మినిట్ ఇవ్వాలి. 1 మినిట్లో 100 కంప్రెషన్స్. పిల్లలకు కూడా సేమ్ ఏమంటే ప్రెషర్ తక్కువ. సేమ్ ప్రెషర్ 30 కదా కంప్రెషన్స్ 30 సార్. 30 2 రెస్క్యూ బ్రీత్స్. 2 లేకుంటే 3 కూడా వేయచ్చు. అడల్ట్స్కి 5 రెస్క్యూ బ్రీత్స్. రెస్క్యూ ఏం చేస్తున్నాము? మాస్క్. మాస్క్ అందరి కూడా ఉండదు. యూ డోంట్ క్యారీ మాస్క్. మీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కర్చీప్ ఉంది, కర్చీప్ పెట్టచ్చు. టిష్యూ ఉంది, సారీ మాస్క్ ఉంది, ఫేస్ మాస్క్. ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ ఎట్లా చేయాలో ఎట్లా కవర్ చేయాలి? విక్టిమ్ పైన కావాలి. మౌత్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినారా? ద ఫస్ట్ థింగ్, ఇతనికి నెక్ ఇంజరీ లేదు. యూ క్యాన్ టిల్ట్ ద నెక్. నెక్ టిల్ట్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది ఏఎంఎస్. ఇది బ్లాక్. ఇది ఇట్లా పెట్టి మీరు బ్రీత్ ఇస్తే మీకే రిటర్న్ వస్తుంది. టిల్ ద హెడ్. దెన్ బ్రీతింగ్ ఇస్తున్నప్పుడు నువ్వు బ్రీత్ చేయండి, బ్లో చేయండి. బ్రీతింగ్ మనం బ్రీతింగ్ ఇస్తాం కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. రేస్ కావాలి.
జస్ట్ కొంచెమైనా రైస్ కావాలి. 1 CPR చేస్తుంటే 1 కంప్రెషన్స్ ఇస్తుంటారు, 1 పర్సన్ వచ్చేసి దిస్ 1. 3 బ్రెత్స్ కంపల్సరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా పెట్టుకోండి మైండ్. రికవరీ పొజిషన్ ఒక్కరొక్కరు ట్రై చేయండి. రికవరీ పొజిషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ప్లస్ మీకు దీంట్లో స్ట్రెచ్చర్లో వేయడానికైనా స్పైనల్ కార్డ్లో వేయడానికైనా వాటర్లో ఉంటే సేమ్ థింగ్. రికవరీ మేము నిలబడి ఎట్లా చేసినాము, హోల్డ్ చేస్తాం, చేతులు ఇట్లా పడి ఉంటాయి, గోల పడి ఉంటుంది. మీరు ఒక నిమిషం ఈజ్ ఇన్ వాటర్. ఈయన వాటర్లో ఉన్నాడు, వచ్చినాం స్విమ్మింగ్ చేసుకుంటాం. ఫస్ట్ థింగ్ హోల్డ్ చేసినామా, టర్న్ చేసినామా. నేను వాటర్లోనే ఉన్నాను, ఒక అతను లెగ్స్, థర్డ్ పర్సన్ స్పైనల్. ఇద్దరు ఉంటే కూడా స్పైనల్ కార్డ్ మేము యాక్చువల్లీ హుక్ చేయొచ్చు, దానికి రోప్ ఉంటుంది, హుక్ ఉంటుంది, హుక్ చేయొచ్చు. స్పైనల్ కార్డ్ తీసుకోవాలా, 1 పర్సన్ హోల్డ్ చేయాలా ఇట్లా. ఇది హోల్డింగ్ పొజిషన్. హోల్డ్ చేసిన తర్వాత స్పైనల్ కార్డ్ తీసుకుని స్పైనల్ కార్డ్ కింద పెట్టేసి ఫ్లాట్. ఈ చేతులు తర్వాత కింద పెట్టాలి. నెక్కి కంపల్సరీ సపోర్ట్. దానికి ప్యాడ్స్ ఉంటాయి, ఇక్కడ 2 ప్యాడ్స్ ఉంటాయి. 2 ప్యాడ్స్ ఉంటాయి. చెస్ట్ కాడ ఒక బ్యాండ్ ఉంటుంది, 1 బ్యాండ్ ఆన్ చెస్ట్. ఇది లోయర్ హిప్స్ కాడ ఒక బ్యాండ్ ఉంటుంది, లెగ్స్ కాడ ఒకటి. స్ట్రైట్ 3 ఫుల్ టైట్ చేయాలి. అస్సలు బాడీ మూవ్ కానే గుర్తుంది. మీరు పరగొడతారా లేకపోతే జంపింగ్ చేసుకొని పోతారా, విక్టిమ్ మూవ్ కాదు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్సిడెంట్స్ ఆల్సో విల్ బి సేఫ్. ఇమీడియట్లీ అంబులెన్స్, దెన్ బ్యాక్ టు ద హాస్పిటల్. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక్కరొకరు ట్రై చేయాల్సింది. ప్లీజ్ ట్రై చేయండి, ఒక్కరొకరు వచ్చి ట్రై చేయండి. వాళ్ళకి రండి, 2 minutes ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చూశారు కదా. ఎందుకంటే మీరు చేస్తారు ఇది, రేపు మార్నింగ్ మీరు చేసేది మీరే, నేను కాదు. వాటర్లో చేసేది మీరే అందరు. సార్ ప్లీజ్ విజిట్ చేయండి. ఓకే ఓకే సార్, షూర్ సార్. ఎదురు భాష ఫ్రంట్ లైనర్స్ కమన్. మామూలు అట్లా పడుకోరా. 100. క్లియర్ ఉండాలి, చెవులు అట్లా అట్లా రాసుకోవాలి. అది ఎక్సలెంట్, వెరీ గుడ్. అట్లా రావాలా. అది చూస్తున్నారా, ఈయన సపోర్ట్ పెట్టినారా? ఇది ఈ హ్యాండ్ నెక్ మూవ్ కాదు, గ్రిప్ లూజ్ కాదు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. బటన్స్ రిమూవ్ కాకపోతే ఇన్ కేస్ ఫీమేల్ ఉంటే, ఇన్ కేస్ ఫీమేల్ ఉన్నారు ఓన్లీ ఓపెన్ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడ టచ్ చేస్తే యాక్చువల్లీ బ్రెస్ట్ కాడ మీకు ఏం కనపడదు, నిప్పల్ కాడ ఏం కనపడదు. ఏమైనా ఇంటర్నల్ ఇంజరీస్ ఉంటే ఇక్కడ మీకు వాటర్ అనేది ఫామ్ అయింది, స్మెల్ అలా ఉంటుంది, మొత్తం వాటర్ ఉంటుంది. ఈ సైడ్ దిస్ పార్ట్. అట్లా అది ఎక్కడ చేయలేదు. ఎగ్జాక్ట్ ప్రెషర్ ఎంత ఇయ్యాలో అంతనే ఇవ్వాలి. ఎక్కువ ప్రెషర్ ఇస్తే ఏమవుతుంది? సింగిల్ హ్యాండ్ చిన్నపిల్లలు అయితే సింగిల్, పెద్దలకైతే అడల్ట్స్ ఉంటే మీకు ఎక్స్పెండ్ కావాలి. ప్లేస్ కరెక్టేనా ఆయన చేస్తాను. ఎగ్జాక్ట్లీ. ఇది చూడండి,
జాయింట్ దగ్గర నేను చూపెడతా ప్రతి ఒక్కరికి తీసుకో జాయింట్ దగ్గర అది ఎస్ అది కరెక్ట్ అది సింగిల్ హ్యాండ్ పట్టచ్చు పిల్లలకి ఒకటి హెడ్కి మూవ్ కాకుండా అట్లా నీళ్ళు అట్లా ఏమైనా అట్లా ఉంటే అట్లా కొంచెం చాలా మంది చెస్ట్ పైన పెడతారు యాక్చువల్లీ చెస్ట్ పైన పెడతారు ఏమవుతుంది అంటే సార్ దట్స్ రాంగ్ ఎందుకంటే రిప్స్ పైన ఇక్కడ ఉండాలి ఇంజురీ రిప్స్ ఏమైనా ఇంజురీ ఇంకా డైరెక్ట్ ఇంకా దానికి పోయి మనం టచ్ అయ్యి ఓపెన్ ద మౌత్ అంటే ఏమన్నా ఉంటే దాన్ని తీసేయాలి కదా నోట్లో ఉండి రిమూవ్ చౌకింగ్ అసెస్మెంట్ టేక్స్ ఓన్లీ 30 సెకండ్స్ రికవరీ 30 సెకండ్స్ మీ ఇక్కడ టైం ఉండేది ఓన్లీ 1 మినిట్లో మీరు మొత్తం రికవర్ చేయాలి మీరు 5 మినిట్స్ 4 మినిట్స్ తీసుకోకూడదు మీ ఇక్కడ ఉన్నది అన్కాన్షియస్ పర్సన్ మీ ఇక్కడ ఉన్నది 20 మినిట్స్ ఓన్లీ ఆ 20 మినిట్స్లో మీరు హాస్పిటల్కి కూడా రీచ్ కావాలి విక్టర్ వితిన్ 20 మినిట్స్ హీ క్యాన్ బి రివైవ్ ఇఫ్ నాట్ మీ ఇక్కడ ఏఈడి కిట్ ఉంది ఆటో ఎలక్ట్రిక్ డిఫిబ్రిలేటర్ అంటారు అది షాక్ ఇస్తుంది మన బాడీ షాక్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ హార్ట్ స్టార్ట్ అవుతుంది ఎంత ఫాస్ట్ ఉంటుంది అంత ఫాస్ట్ ఓన్లీ 1 పర్సన్ ఉంటే మీకు ఇంజురీస్ ఏం కనపడలేదు పిక్ హిమ్ అప్ ఓకే డ్రౌనింగ్ అయినారు పిక్ హిమ్ అప్ చిన్న పిల్లడు ఉంటే మీకు బాడీ క్యాన్ డూ మీరు భుజాల పైన కూడా పెట్టచ్చు కాళ్ళు వెంకిలు కూడా పెట్టుకుని మీరు జంప్ చేస్తే కూడా నార్మల్గా వాక్ చేస్తే కూడా బ్యాక్ టు సర్వైవ్ అవుతారు మాల్దీస్లో ఒక పిల్లడు ఏం చేస్తున్నాడంటే సేమ్ ఇన్సిడెంట్ వాళ్ళ అన్న డ్రౌన్ అయ్యి చచ్చిపోయినాడు యాక్చువల్లీ చచ్చిపోయినాడు వానికి ఎత్తుకుని భుజాల పైన ఉల్టా చేసి ఇట్లా ఉరికినాడు మొత్తం మేళని ఉరికినాడు మొత్తం మేళ రికవర్ అయిపోయాడు ఓన్లీ వితిన్ 3 to 4 మినిట్స్లో వేసినాడు భుజం పైన వేసినాడు ఉరికినాడు ఏమన్నాడు హీ వాజ్ ఎ కోస్ట్ గార్డ్ యాక్చువల్లీ దే నోస్ అబౌట్ ఇట్ ఇట్స్ సేమ్ థింగ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీ ఇక్కడ టైం ఎక్కువ ఉండదు 2-3 మెంబర్స్ ఉన్నారు మీ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పర్ఫెక్ట్ ఉండదు కంప్రెషర్స్ నేను ప్రేరిస్తున్నాను అంబులెన్స్ వస్తుంది కదా అంబులెన్స్ ఇమీడియట్లీ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నాం ఇద్దరమే దీస్ ద ఇన్సిడెంట్ సిలిండర్ బ్లాస్ట్ 1 victim ఓకే 1 victim no injuries ఓన్లీ ఫైర్ ఇంజన్ హ్యాస్ కమ్ రెస్ట్ ఫైర్తో ఫైట్ చేస్తున్నారు అందరూ ఓన్లీ 2 మెంబర్స్ ఈజీ ద ఫస్ట్ థింగ్ చెక్ ఇంజరీస్ ఓకే గో స్పైనల్ కార్డ్ చెక్ చేయండి నో ఇంజరీస్ కంప్రెషన్ రండి కంప్రెషన్ బరాబర్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ మీరు 2 బ్రేక్స్ కంపల్సరీ ఇవ్వాలి దిస్ ఈజ్ బ్లాస్ట్ సిలిండర్ బ్లాస్ట్ ఇది డ్రౌనింగ్ కాదు డ్రౌనింగ్ ఉంటే మీరు చూడొచ్చు చోకింగ్ ఉండొచ్చు బ్లాస్ట్లో వీళ్ళు ఏముంది అట్లా ఏమైనా చోకింగ్ ఉంటే కూడా ఏదైనా పెట్టుకుని కనపడుతుంది అట్లాంటివి ఏమైనా ఉంటే ఏమవుతుంది బ్లీడింగ్ స్టార్ట్ అండ్ దే ఫాల్ ఆల్సో బ్లీడింగ్ పిల్లలకి బ్లీడింగ్ అవుతుంది కంపల్సరీ మీరు నాప్కిన్ అయినా యూజ్ చేయండి మాస్క్ అయినా యూజ్ చేయండి ఏమైనా యూజ్ చేయండి ఓకే దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే స్టార్ట్ 1 2 కంప్రెషన్స్ అనేది బాల్ కంప్రెషన్స్ నెవర్ ఎవర్ డూ లైక్ దిస్ 1 2 3 ఓకే సపోర్ట్ తీసుకోండి ఇది బ్యాలెన్స్ ఇది మీకు మూవ్ కావడానికి ఏది చేయి లిఫ్ట్ చేయండి పామ్ లిఫ్ట్ చేయండి సేమ్ ప్రెషర్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా విక్టిమ్ ఇలా ఉన్నారా విక్టిమ్కి ఇలా స్ట్రైట్ ఇలా ఉంది దీస్ ద పొజిషన్ స్ట్రైట్ పొజిషన్ అప్లోడ్ అనేది లేదా అప్లోడ్ ఈ పామ్ యూజ్ చేయాలి ఓన్లీ పామ్ ఇట్లానే యూజ్ చేయండి ఇట్లా యూజ్ చేయకూడదు ఇట్లా యూజ్ చేస్తే మీకు ఎక్కువ బోన్స్ కనబడుతుంది మెయిన్ ఇదే 1 2 3 4 5 6 7 8 9 10 డ్రోన్ అయితే ఈవెన్ ఎనీథింగ్ ఓన్లీ యూజ్ ద పామ్ ఇది పాయింట్ ఇది మన పామ్ దీనిపైన ప్రెషర్ ఉండాలి సైడ్లోకి పోకూడదు ప్రెషర్ ఓన్లీ దిస్ పార్ట్ మేము కంప్రెషర్ ఇస్తున్నప్పుడు ఓన్లీ
మా షోల్డర్స్ మూవ్ కావాలి. బాల్ సిపిఆర్కి బెస్ట్ ట్రైనర్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. బాల్ సార్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి దీనికి సిపిఆర్. ఓకే స్టార్టింగ్ పండుకోమా, తిరిగి పండుకో. స్టాండ్ బైట్స్ ఇవ్వలేదు. దిస్ ద ఇన్సిడెంట్ బ్లాస్ట్ అనేది. ఓకే 5 ఫైటర్స్ అందరూ 5-8తో ఫైట్ చేస్తున్నారు. ఓన్లీ 2 persons ఈజ్ అవైలబుల్ ఆన్ ద గ్రౌండ్. ఒకరు బాల్ తెరవడానికి ఉన్నారు. ఓకే నార్మల్గా వాటర్ దీని బాల్స్ ఉంటాయి కదా అక్కడ ఉంటారు. ఈజ్ ద సేమ్ పర్సన్ హ్యాస్ టు అటెండ్. ఎవరైనా విక్టిమ్ కనపడితేనే ఆల్రెడీ వాటర్ ఓపెన్ చేసేస్తున్నారు. ద ఫస్ట్ థింగ్ టు రైజ్ ద విక్టిమ్. గో 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 చెక్ చేయండి. బాబు హలో వినపడుతుందా? హలో కెమెరా స్పానర్ కూడా బోర్డ్ చెక్ చేయండి. నేను రికార్డ్ చేసిన. ఓకే డౌన్ పట్ బ్రీతింగ్. నోట్లో ఏం లేదు. 1 minute బ్రీత్ ఇస్తున్నాను నేను. ఇక్కడ నుంచి నేను బ్రీత్ చేయను. ఎప్పుడు కన్నా ఇక్కడ నుంచి బ్రీత్ చేయలేను. ఓన్లీ లెఫ్ట్ హ్యాండర్ నేను ఉంటేనే నా జాబ్ ప్రాపర్ చేస్తాను. అదర్వైజ్ సైడ్ నేను రెసిస్టేషన్ చేస్తున్నా. ఈయన కంప్రెషన్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు. ఆపోజిట్ డైరెక్షన్. ఇద్దరు ఒకటే చోటు ఉండవు. హెల్ప్ చేసిన నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బ్రెత్ 1. మళ్ళీ స్టార్ట్ 20 కంప్రెషన్స్. అప్ టు 30. ఓకే ఇట్లా 100 చేస్తున్నారు. రొటేట్ ద పొజిషన్. సేమ్ వచ్చేయండి. నా నేను కంప్రెషన్ ఇస్తాను. ఎందుకంటే 100 కన్నా ఎక్కువ అయిపోతే కంప్రెషన్స్ మీరు టైర్డ్ అయిపోతారు, చేయలేరు. మరి నెక్స్ట్ పర్సన్ ఇస్తామా డౌన్ కానీ చెస్ట్కి చూడాలి. బ్రీత్ ఇచ్చినప్పుడు చెస్ట్ రేస్ అవుతుందా లేదా. నిజమే నేను కంప్రెషన్ ఇస్తాను. ఇప్పుడు ఇతనికి రికవరీ పొజిషన్. రికవరీ పొజిషన్ నేనే చేయాలి, అతను చేయలేదు. రికవరీ అనేది నార్మల్గా పొజిషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎయిర్వేస్కి ఓపెన్ చేయాలా. ఈ లెగ్ ఉంది కమ్మికి పుష్ చేస్తారు. ఏమన్నా లోపల ఉంటే కూడా బయట వచ్చేస్తారు. ఎయిర్వేస్ ఓపెన్. దీంట్లో ఏమైనా ఉందా క్వశ్చన్స్? ట్రై చేస్తారా? బాల్స్ పని చేయండి. అందరు అన్ని బాల్స్ తీసుకోండి. లెట్స్ డూ 1. అందరు ఎవరైనా బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ 30 కంప్రెషన్స్. ఈచ్ 1 30 కంప్రెషన్స్. రొటేషన్ స్పీడ్ ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్. అది జైల్లో సాపాలి. ఏళ్ళన్నీ ఉంటే తెచ్చుకుంటాయి బాడీకి. బాడీ స్ట్రైట్ ఉండాలి. ఎల్బోస్ బెండ్ కాకూడదు. 1 2 3 4 5 6 7 8. ఏళ్ళు లోపలగానే నవ్వుతావు. ఆ ఏళ్ళు లోపల పుచ్చుకునే బాడీకి నువ్వు ఇంకోసేది ఇంకో చేయి. ఇది ఫామ్ అదే ఇది ఇచ్చారా? ఈ పార్ట్ ఇచ్చారా? ఈ పార్ట్ తగ్గకూడదు. ఓన్లీ ఈ పార్ట్. చాలా ఆయాసం మీకు ఎక్కువ వస్తుంది. ఫాస్టర్ రొటేషన్ చేస్తూనే ఉన్నది.
Okay, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Swap. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Stop. Stop. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Stop. Start. 1. Start. Ready? Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Stop. Start. You should be very fast. 2 seconds तो मेरे position चल जाएगा. 1. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Stop. Okay. Ready, positions, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Excellent. Simple job, right? చేసిన వాళ్ళకి హార్డ్ ఎందుకంటే నీ బాడీ ప్రెషర్ ఓన్లీ నీ షోల్డర్ ప్రెషర్ యూజ్ చేస్తారు నీకు అప్పర్ బాడీ చాలా టైట్ అయిపోతుంది లుక్ సింపుల్ అది బట్ వెరీ ఓకే రీకవర్ పొజిషన్స్ ఎవరెవరు చేస్తున్నారు రికవరీ ఎవరెవరు చేస్తారు రికవరీ పొజిషన్ క్లియర్గా మీకు అందరికీ నాకు చేస్తారా రికవరీ బాకీ రికవరీ పొజిషన్ చెప్పండి మళ్ళీ చేస్తాను రాలేదు యాక్చువల్లీ మీరు ఇట్లా ఫీల్ చేస్తే కూడా తెలుస్తుంది తెలుస్తుంది ఫ్యాట్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి మీరు అంత ఈజీగా రికవరీ నేను కాన్షియస్ నాకు బ్రీతింగ్ ఉంది మొత్తం బాగుంది చెక్ చేసినా ఏం లేదు రికవరీ పొజిషన్ ఏం రికవరీ పొజిషన్ ఇస్తే ఆటోమేటిక్ నా వాటర్ బయటకు వచ్చేసి
మెయిన్ మీకు ఓపెన్ ఎయిర్వేస్, ఫ్రీ బ్రీతింగ్ ఉండాలి. దాని తర్వాత ఈ లైన్ ఉండదు. సిపిఆర్ సార్, సిపిఆర్ క్లియర్ అందరికి. ఇట్ లుక్ ఈజీ బట్ ఇట్స్ నాట్ సో ఈజీ యాజ్ యూ థింక్. ప్రాణం పోతుంది, ప్రాణం పోతుంది. 100 కంప్రెషర్ ఇచ్చే లోపల మీరు మీ డెడ్ చాలా డెడ్ అయ్యారు. నెక్స్ట్